అవధూతేంద్ర స్వామి జ్ఞాన మందిరమునందు కడప నగరంలో ఆయన 47వ ఆరాధన మహోత్సవం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఆలయ కమిటీ రమణ గారు అయితేనేమి ఇతర ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో అందరూ కూడా వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ఆరాధన మహోత్సవాన్ని బ్రహ్మాండంగా ప్రజలకు అన్నదానంతో సహా అన్నీ కూడా చేయడం నిజంగా ఆశించదగ్గ విషయం. అవధూతేంద్ర స్వామి అంటే ఎవరికి కూడా కడప నగరంలో తెలియని వారు లేరు. ఆయనకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. అయితే ఆయన మహిమలో ముఖ్యంగా మాకు కూడా పర్సనల్గా నాకు కూడా తెలుసు. ఆయన సద్గురు గారు. ఆయన ఇక్కడ పూజించుకుంటే తప్పకుండా ఎవరైతే భక్తులు కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కడప నగరంలో ప్రతి ఒక్కరు కూడా అవధూతేంద్ర స్వామిని దర్శించుకొని ఆయన ఆరాధించుకొని ఆయన టెంకాయ పూలు కొట్టి ఆయన అన్ని విధాలు కూడా మా మనుషుల్లో ఉండే ఆశలు కూడా ఏమి కోరిక ఉండా అవి కూడా కోరుకుంటే తప్పకుండా జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈరోజు శ్రీ సద్గురు అవధూతేంద్ర స్వామి 47వ ఆరాధన మహోత్సవం కడప నగరం కడప నడిబొడ్డున వెలిచేటువంటి ఆయన ఆరాధన మందిరమునందు మరి ఆరాధనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మణిమాహితుడు అయినటువంటి అవధూతేంద్ర స్వామి ఇక్కడ తేలియాడిన నేల, ఆయన నడయాడిన నేల పాద బస్టాండు. మరి ఎన్నో మహిమలు, మరి ఆయన అవధూతగా అవతారం ఎత్తి దైవాంశ సమూత అయినటువంటి అవధూతేంద్ర స్వామి మానవ అవతారంలో వచ్చి ఇక్కడ మానవాళికి, కడప నగర మానవాళికి కూడా ఒక శక్తివంతమైన
ఒక ఆధ్యాత్మికమైన మార్పులు ఆయన ద్వారా కొంతమంది వ్యక్తులకు సంక్రమించి కొంతమందికి తెలిసే విధంగా ఆయన దైవ సంభూతులైనటువంటి అవధూత స్వామి ఇక్కడ వెళ్ళవడం. మరి ఈ 46 సంవత్సరాలు అయిపోయింది ఆయన నిర్యాణమై, 47వ సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నాం. ఈయన ఒక కడప నగరమే కాకుండా కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, చెన్నై కానీ, అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆయన మహిమలు ప్రత్యక్షంగా చూసిన భక్తులు ఇక్కడికి చాలామంది ఈ ఆరాధనోత్సవాల్లో రావడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ కూడా వేలాది మంది భక్తులకి ఇక్కడ అన్నదానం మరి ఈ కడప నగర ప్రజలకు అరేంజ్ చేశాం. ఉదయం ఆయన అభిషేకంతో ప్రారంభమై ఆయన మహిమాన్వితుడైనటువంటి అవధూత స్వామికి కలిసే కార్యక్రమంతో చేసి ఇప్పుడు 11 గంటల నుంచి ఈవినింగ్ వరకు కూడా అన్న వితరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నాం. ఈవినింగ్ 6 గంటల నుంచి కూడా కడప నగర పురవీధులలో కూడా అంగరంగ వైభవంగా ఆయన చరిత్రను, ఆయన మహిమలను మరి సామాన్య ప్రజలకు కూడా, కడప ప్రజలకు కూడా తెలిసే విధంగా ఆయన జరిగిన విధానాన్ని, ఆయన ఇక్కడ నడయాడిన విధానాన్ని కూడా ఇప్పుడు తరానికి తెలిసే విధంగా, ముందు తరాలకు తెలిసే విధంగా మరి ఈ ఊరేగింపు ఉత్సవం అనేది ఆ సాయంత్రం 6 గంటలకు జరుగుతూ ఉంది. మరి ఇటువంటి ఒక మహిమలు కలిగిన అవధూతేంద్ర స్వామిని మరి వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి ఆయన్ను దర్శించుకొని ఆయన కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ తీసుకుంటాను.